హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఇస్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు ఫుడ్ కలర్స్‌తో మన గుమ్మంలో యేసుకునే ముగ్గులు ఎంత అందంగా రంగులు మనం తయారు చేసుకోవచ్చనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. 5 రంగులండి మొత్తం నేను తీసుకున్నది. రెడ్, యెల్లో, ఆరెంజ్, గ్రీన్ అండ్ ఉజాలా అన్నమాట. బ్లూ కలర్ కోసం. వీటితోనే మనకి కావాల్సినన్ని రంగులు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రిపరేషన్ ఈసారి నేను కాదండి. మా పెద్దమ్మాయి చేస్తుంది. అంటే యాక్చువల్‌గా తనకి పెయింటింగ్ అన్నా, ఇలాంటి కలర్స్ కాంబినేషన్స్ అన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండిద్ది. మనం తీసుకున్న ఫుడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇలా చిన్న చిన్న బౌల్స్‌లో వేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. డైరెక్ట్‌గా ఫుడ్ కలర్ కూడా మనం వేసుకోవచ్చు. అలా వేయడం కంటే ఇలా వేస్తే బాగొస్తాయన్నమాట. మనం ముందుగానే కలర్‌ని వాటర్‌లో కలిపితే. దీనికోసం వరిపిండినైనా తీసుకోవచ్చు, ముగ్గైనా తీసుకోవచ్చు. నేనైతే బియ్యం రవ్వ తీసుకుంటున్నానండి. ఆల్రెడీ రేషన్ రైస్‌తో నేను బియ్యం రవ్వ తయారు చేసుకున్నాను. ఆ రవ్వతో ఈ రంగులనేది మిక్స్ చేసుకుంటున్నాననమాట. నా దగ్గర ముగ్గు ఉంది, బియ్యం పిండి ఉంది. దేనితోనైనా మనం తయారు చేసుకున్న రంగులనేవి వస్తాయి. ఫస్ట్ అయితే ఇలా ఆరెంజ్ కలర్ తయారు చేస్తుంది తను. ఆరెంజ్ కలర్ అనేది డార్క్, లైట్ 2 కలర్‌లండి. ఎందుకంటే కలర్ కొంచెం ఎక్కువేసామనుకోండి మనకి డార్క్ కలర్ వచ్చేస్తుంది. దానికి లైట్ కలర్ చేసామనుకోండి కొంచెం పిండి గాని, రవ్వ గాని ఎక్కువేస్తే లైట్ కలర్ వచ్చేస్తుందనమాట. మనం నచ్చినట్టుగా మన కలర్‌లు మనమే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది గ్రీన్ కలర్. ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ వాటర్‌లో ఏసింది. మనం ఇలా ఈ రవ్వలో కలిపేస్తే గ్రీన్ కలర్ తయారైపోతుంది. నేను వీళ్ళు కలపడానికి ఇబ్బందవుతుందని మధ్య మధ్యలో నేను హెల్ప్ చేస్తున్నానండి వీళ్ళు తయారు చేసే రంగులకి. తినిప్పుడు డార్క్ కలర్ గ్రీన్ కలర్ అయిపోయింది కదా! లైట్ గ్రీన్ కలర్ తయారు చేస్తుందనమాట. అంటే నార్మల్‌గా మనం పిండి ఎక్కువేసుకొని కొద్దిగా కలర్ వేసుకుంటే లైట్ కలర్ వచ్చేస్తుంది. మనీది ఏమో రెడ్ కలర్ తయారు చేస్తుందిప్పుడు. చూసారు కదా! రంగులు కలుపుతూ ఉంటేనే మనకి ఒక లైట్, ఒక రెడ్ మనమే చేసేసుకోవచ్చు. ఐడియా వచ్చేస్తుంది మనం కలిపేటప్పుడే. కానీ వాడే రంగులు మాత్రం 5 కలర్‌లేనండి. ఆరెంజ్, గ్రీన్, యెల్లో అండ్ రెడ్ నెక్స్ట్ బ్లూ కలర్ అన్నమాట. ఉజాలా లిక్విడ్ ఉంటుంది కదా! అది తీసుకున్నాను నేను. రెడ్ కలర్‌కి కూడా మనం ఎక్కువేసామనుకోండి మంచి రెడ్ కలరొస్తుంది. దానికి మనం కొంచెం మళ్ళీ పిండెక్కువ కలిపామనుకోండి, కనకాంబరం కలర్ ఉంటుంది కదా! లైట్ కలర్ అలా వస్తుందనమాట. మనకి నచ్చినట్టుగా మన ఇంట్లోనే మన చేత్తోనే రంగులు తయారు చేసుకొని, వాటిని మనం వేసిన ముగ్గుల్లో వేస్తే ఆ హ్యాపీనెస్ భలే ఉంటుంది కదండీ! బట్ 10 రూపీస్‌కి ఎంతో కలర్ రాదు బయట. ఈ డబ్బా వచ్చేసి 10 రూపీసే ఉంటుంది ఫుడ్ కలర్. యాక్చువల్‌గా బయట వంటలకి ఈ ఫుడ్ కలర్‌ని వాడతారు. ఇదసలు తినకూడదండి. నార్మల్‌గా మనం కొంతమంది ఇళ్లలో తెచ్చుకునే వాళ్ళు ఈ ఫుడ్ కలర్ తెచ్చుకుంటారు. నేను కేవలం ఈ రంగులు తయారు చేయడానికి మాత్రమే ఈ ఫుడ్ కలర్ అనేది తీసుకొచ్చాననమాట. ఇప్పుడు ఇటు లైట్ కలర్ గ్రీన్ తయారైపోయింది. అక్కడ రెడ్ కలర్ కూడా తయారైపోయింది. చూసారా? నిమిషాల్లో రంగులు తయారైపోతున్నాయి. మీరు కూడా సంక్రాంతికి వేసే ముగ్గుల్లో మీ ఇంట్లో వరిపిండి ఉన్నా, ముగ్గున్నా, లేదు అంటే గనక ఇలా బియ్యం రవ్వ ఉన్నా కానీ ఇలా తయారు చేసుకోవచ్చు. చూసారా డార్క్ కలర్ ఎంత రెడ్ కలర్ కనిపిస్తుందో? ఇది లైట్ కలర్ అన్నమాట. యాక్చువల్‌గా ఏంటంటే మనమే తయారు చేసుకోవాలనేం లేదండి. కొనుక్కుంటే బయట కొనుక్కోవచ్చు. కానీ కొంతమందికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! అలా ఈ విధంగా తయారు చేస్తున్నామనమాట. ఇప్పుడు బ్లూ కలర్ అండి. లైట్ బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్ 2 కలర్స్ వస్తాయి. మనం వాటర్ ఏస్తున్న కొద్దీ కలర్స్ అనేవి డెవలప్ అవుతా ఉంటాయండి. యాక్చువల్‌గా ఇందులో వాటర్ ఎక్కువేసినా ఏం కాదు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ మనం దీన్ని ఎండలో ఆరబెట్టుకుంటాం కదా! చూసారు కదా! మంచి వైలెట్ కలర్ వచ్చింది. ఇంకొకటొచ్చేసి లైట్ వైలెట్ కలర్ అన్నమాట. మనం ఈ కలర్స్‌ని ఎలా అయినా సరే ఆరబెడతాం కాబట్టి కలిపేటప్పుడే వాటర్ కలుపుతూ ఉంటే మనకి డెవలప్ అయ్యే కలర్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఇంకొంచెం పిండి కలుపుకోవాలా లేదా అనేది చూసుకొని కలుపుకోవచ్చు. అండ్ ఎండలో ఆరబెట్టిన తర్వాత కొంచెం లైట్ షేడ్ అవుతాయి కదా! అప్పుడు మనకు తెలిసిపోతాయి. ఈ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇప్పుడు యెల్లో కలర్ అండి. యెల్లో కలర్ గూడా ఒకటి డార్క్, ఒకటి లైట్ కలర్ కలుపుతున్నారనమాట వీళ్ళిద్దరూ. అంటే హాఫ్ హాఫ్ చేసుకుంటున్నారు కలర్లు కలపడానికి. చూసారు కదా! ఎంత బావున్నాయో రంగులు. ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీ గుమ్మంలో వేసుకోండి. మీరు బియ్యం రవ్వతో అయినా పర్వాలేదు, ముగ్గుతో అయినా పర్వాలేదు. చూసారు కదా! ఎంత బావున్నాయో కలర్‌ఫుల్‌గా. ఈ 2 కలర్‌లయితే అయిపోయాయి. లైట్ కలర్ అండ్ డార్క్ కలర్. వీటన్నిటిని మనం ఏం చేయాలంటే ఒక 1 అవర్ పాటు ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోయిద్ది. లేదు నైట్ టైమ్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా తెల్లారేసరికి ఆరిపోతాయండి ఇవి. తినేం చేసిందంటే మా నీతు మొత్తం 2, 3 కలర్లు కలిపితే ఏ కలర్లు డెవలప్ అవుతాయనేది మెజంతా కలరు, లైట్ గ్రీను, ఆరెంజ్ అలా 2, 3 కలర్లు కలిపింది. తర్వాత వీటన్నిటిని తీసుకెళ్ళి
పైన ఎండలో ఒక అరగంట సేపు ఆరబెట్టామండి. ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి నో ప్రాబ్లమ్. బట్ ఎండ ఫెసిలిటీ ఉందని చెప్పేసి మేమిలా ఆరబెట్టాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటన్నిటిని కిందకి తీసుకొచ్చామనమాట. చూసారా ఎంత డ్రై అయిపోయి రంగులు ఎంత అందంగా తయారయ్యాయో! మనం తయారు చేసిన వాటికంటే ఇంకా కనిపిస్తున్నాయి కదూ! ఏవైనా మనం ఓన్‌గా తయారు చేసిన దాంట్లో ఉండే హ్యాపీనెస్ అది వేరే అండి. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ మంచి హ్యాపీనెస్‌ని పొందుతారు. ఫెస్టివల్ అంటే అన్నిటిని అనుభవించాలి కదా! అందుకని. రంగులైతే మంచి కలర్‌ఫుల్‌గా వచ్చాయి. ఇవి కాకుండా ఏవైనా రంగులు కావాలంటే గనక మీరు బయట నుంచి తెచ్చుకోవచ్చు. లేదు కలర్ కాంబినేషన్స్ ఏవైనా తెలిసిన వాళ్ళైతే ఇంకా కొత్త కలర్‌లు వీటి నుంచే తయారు చేసుకోవచ్చనమాట. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ఆ భగవంతుడు ఇవ్వాలని అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ చిన్ని ప్రయత్నం వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి మా పిల్లలకి. అండ్ నెక్స్ట్ ఇన్ని కలర్‌లు తయారు చేసుకోలేకపోయినా సరే, ఒక కేజీ బియ్యాన్ని ఒక గంట నానబెట్టి, తర్వాత కొంచెం ఆరబెట్టుకొని మిక్సీలో ఏస్తే మనకి రవ్వ తయారవుతుంది. దాంట్లో ఒక 2 కలర్‌లు తెచ్చుకొని ఇలా తయారు చేసుకుంటే డైలీ పసుపు, కుంకుమ గుమ్మంలో ఏస్తే తగ్గకూడదంటారు కదండీ! అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. బియ్యం పిండైనా సరే, బియ్యం రవ్వ అయినా సరే, ముగ్గులో అయినా సరే. మీకెందులోనైనా ఈ ఫుడ్ కలర్స్ అనేవి కలుస్తాయి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.